విశ్వవిద్యాలయానికి 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. వర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గుర్తింపు తీసుకురావడంలో రేవంత్ సర్కార్ కృషి చేయడం లేదు. యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీలలో ఉన్నటువంటి సమస్యలు, పేరుకపోయిన సమస్యలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేదు, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు నేను స్వయంగా చదువుకుంటున్నటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక్కరే ఒకరు ప్రొఫెసర్ ఉన్నారు. మరి రేపు మాపైతే ఆ డిపార్ట్మెంట్ను కూడా ఎత్తేసేటువంటి కుట్రలో ఉన్నది యూనివర్సిటీ. మరి ప్రొఫెసర్లని, అసిస్టెంట్ ప్రొఫెసర్లని, అసోసియేట్ ప్రొఫెసర్లని అందరు రిక్రూట్మెంట్ చేసి విద్యార్థులకు సరైనటువంటి వసతులు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మా పిహెచ్డి స్కాలర్స్ యొక్క ప్రధానమైన సమస్య ఏంటంటే ఫెలోషిప్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మెస్ బకాయిలు లక్షలలో ఉన్నాయి. మరి ఈరోజు సబ్మిషన్ చేయబోదామనంటే మెస్ బకాయిలు లక్షలలో ఉన్నాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి మెస్ బకాయిలు రద్దు చేయాలి, విద్యార్థులకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. అందులో అత్యాధునిక సౌకర్యాలతో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. దీంతో ప్రతి పిహెచ్డి స్కాలర్కు ఫెలోషిప్ అందించాలని డిమాండ్ వస్తోంది. పెండింగ్లో ఉన్న